నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు మొదటి విడత ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ చేసిన తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. మంగళం డిపోను ప్రైవేటు సంస్థకు అమ్మే హక్కు ఎవరిచ్చారు? ఉపసంహరించుకోకుంటే ప్రజా ఉద్యమం తప్పదు. రాష్ట్ర ప్రభుత్వానికి సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు కందరపు మురళి హెచ్చరిక. బీసీల సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ ఆనాడు ఎన్టీఆర్ నుండి నేడు సీఎం చంద్రబాబు లోకేష్ లు కృషి చేస్తున్నారు. కొనియాడిన బీసీ నేతలు జగన్నాథం, పెరుమాల్ మధు. వార్తల్లోని వివరాలు. జాతీయ నులిపురుగుల దినోత్సవం సందర్భంగా 1 నుండి 19 సంవత్సరాల వయసు గల పిల్లలకు నులిపురుగుల నివారణ చర్యల్లో భాగంగా 400 మిల్లీగ్రామ్ ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ మంగళవారం తిరుపతి కలెక్టరేట్లో ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పిల్లల ఆరోగ్య పరిరక్షణలో నులిపురుగుల నివారణ అత్యంత కీలకమని తెలిపారు. నులిపురుగుల వల్ల రక్తహీనత, పోషకాహార లోపం, ఎదుగుదల మందగింపు వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున ప్రభుత్వం చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని ప్రతి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రాముఖ్యతతో తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమం జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాలలో పంపిణీ చేసి విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలపై విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలోని అర్హత గల పిల్లలందరికీ ఆరోగ్య శాఖ, విద్యాశాఖ, ఐసీడీఎస్ విభాగాల సమన్వయంతో మాత్రలను పంపిణీ చేయాలని తెలిపారు. విద్యార్థులు ఆరోగ్య సిబ్బంది సూచనల మేరకు మాత్రలను తీసుకోవాలని, పరిశుభ్రత పాటించడం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం వంటి అలవాట్లు అలవరుచుకోవాలని కోరారు. అనంతరం విద్యార్థులకు 400 మిల్లీగ్రాముల ఆల్బెండజోల్ మాత్రలను జిల్లా కలెక్టర్ పంపిణీ చేశారు. ఫిబ్రవరి 2026లో నిర్వహిస్తున్న ఈ మొదటి విడతలో తిరుపతి జిల్లాలో మొత్తం 4,97,311 మంది పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలను వేయనున్నట్లు తెలిపారు. నేడు గైర్ హాజరైన లేదా అనారోగ్యంతో ఉన్న పిల్లలకు 24 ఫిబ్రవరి 2026న మాపాప్ దినంగా ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి బాలకృష్ణ నాయక్, రాష్ట్ర పరిశీలకులు ఏపీఎస్, ఏసీఎస్, జేడీ ప్రసన్న, రాష్ట్ర నాణ్యతా పరిశీలకులు జ్యోతి, ఆర్బీఎస్ కేపీఓ రెడ్డి ప్రసాద్, వైద్య సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న కుటుంబ సమగ్ర సమాచార సర్వేని త్వరగా పూర్తి చేయాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య అధికారులను ఆదేశించారు. నగరంలో కుటుంబ సమగ్ర సమాచార సర్వే, పనుల వసూళ్లు, ఎల్ఆర్ఎస్, బీపీఎస్ దరఖాస్తుల పరిష్కారం, నక్షా రీసర్వే, పారిశుద్ధ్యం, ప్రజా సమస్యల పరిష్కార వేదిక తదితర అంశాలపై అన్ని విభాగాల అధికారులు ఆన్లైన్ ద్వారా స్వర్ణ వార్డు కార్యదర్శులతో మంగళవారం కమిషనర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్వహిస్తున్న కుటుంబ సమగ్ర సమాచార సర్వేను త్వరగా పూర్తి చేయాలని తెలిపారు. ప్రతి కుటుంబంలోని వారి యొక్క ఆర్థిక, సామాజిక, విద్యా తదితర స్థితిగతులను సమర్థవంతంగా తెలుసుకోవాలని తెలిపారు. నక్షా రీసర్వే పనులను గడువులోపు పూర్తి చేసేలా అధికారులు, సిబ్బంది సమన్వయం చేసుకుని పూర్తి చేయాలని తెలిపారు. నగరంలో ఆస్తి పన్ను, నీటి పన్ను తదితర పనులను త్వరగా పూర్తి వసూలు చేయాలని అధికారులను ఆదేశించారు. బీపీఎస్, ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారం వేగవంతం చేయాలని తెలిపారు. ఈ దరఖాస్తులను క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించాలని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన వినతులను ఎప్పటికప్పుడు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. స్వర్ణ వార్డు కార్యదర్శులు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల సమస్యలు పరిష్కరించాలని సూచించారు. కాలువల్లో చెత్త పేరిపోకుండా ఎప్పటికప్పుడు తొలగించి పారిశుద్ధ్య పనులు మరింత మెరుగ్గా చేపట్టాలని తెలిపారు. నగరంలో ఎక్కడా చెత్త కుప్పలు లేకుండా తొలగించాలని పారిశుద్ధ్య విభాగం అధికారులను ఆదేశించారు. కుటుంబ సమగ్ర సమాచార సర్వేకి వచ్చే మా స్వర్ణ వార్డు కార్యదర్శులకు సమాచారం అందించి సహకరించాలని, పన్నులు సకాలంలో చెల్లించి నగర అభివృద్ధికి సహకరించాలని కమిషనర్ ప్రజలను కోరారు. ఈ సమావేశంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్లు తులసి కుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ తదితర అధికారులు పాల్గొన్నారు. బీసీల సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ ఆనాడు ఎన్టీఆర్ నుండి నేడు సీఎం చంద్రబాబు లోకేష్ లు కృషి చేస్తున్నారని బీసీ నేతలు జగన్నాథం, పెరుమాల్ మధులు టీడీపీని కొనియాడారు. ఈరోజు రాష్ట్రంలో 29 రాష్ట్రాలు తలదన్నే మన ఆంధ్రప్రదేశ్కి, నవ్యాంధ్రప్రదేశ్కి వచ్చినటువంటి బడ్జెట్ పైన మేము అన్ని కులాల వారు మాకు న్యాయం జరిగింది మా కులాలకని తెలియజేయడానికే బీసీ కులాలందరూ ఇక్కడికి వచ్చాము. ఈరోజు కేంద్రంలో నుంచే కాకుండా మన ఆంధ్రప్రదేశ్
అన్ని దేశాలకైనా ఉన్నతమైన స్థాయిలో ఎదగాలంటే ముఖ్యంగా మనకు బడ్జెట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ బడ్జెట్ కోసం ఈరోజు ఉమ్మడి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి కేంద్రంలో నుంచి మొట్టమొదటిసారిగా మోడీ గారి దగ్గర నుంచి, నిర్మలా సీతారామన్ గారి నుంచి, ఈరోజు ముఖ్యంగా మన కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి మా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ ఒక బడ్జెట్ ప్రణాళికతో, అంటే ఎలా అంటే బయట దేశాలకు వెళ్ళి ప్రతిసారి ఇప్పటి వరకు కూడా 28 సార్లు వెళ్ళారు. ఎలా వెళ్ళారంటే కూడా పూర్ణ కుంభం స్వాగతంతో, అంటే మామూలుగా దేవుళ్ళకి మామూలుగా పూర్ణ కుంభ స్వాగతం ఉంటుంది. అలాగా మన రాష్ట్రం నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రత్యేకంగా వెళ్ళినటువంటి ముఖ్యమంత్రికి రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రజా కమిటీలో ఉన్నటువంటి మంత్రులందరూ కూడా పూర్ణ కుంభ స్వాగతంతో అన్ని దేశాలు పలికారు. అదేవిధంగా ఈరోజు విద్య పరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ బీసీలందరూ కూడా ఎదగాలంటే మాకున్నటువంటి బడ్జెట్, మన రిలీజ్ చేసిన బడ్జెట్ చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మా బీసీ మహిళలకు కూడా ప్రధాన పీఠం వేశారు కాబట్టి అది చాలా ఆనందంగా ఉంది. దాన్ని తెలియజేయడానికి మేము బీసీ కులాలందరికీ కూడా వచ్చాం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇంటికి పంపించి ప్రతిపక్షం లేకుండా, ప్రతిపక్షం ఉంటే ఇంకా నాశనం చేస్తారని ప్రతిపక్షం లేకుండా చేశారు. ఇది తెలుసుకొని కొన్ని మంది కూడా సబ్జెక్ట్ మీద న్యాయపరంగా ఉంటే మాట్లాడాలి, కానీ వయసుకి మించి ఏం మాట్లాడతామో తెలియకుండా కసాయోడు ఎలా పొటేల్ని మభ్యపెట్టి సాకి లాస్ట్కి ఏం చేస్తాడో ఆ మాదిరిగా కొందరిని ఎంచుకొని బాగా సాకుతున్నారు. ఆడాడ వాళ్ళు అర్థం చేసుకొని, వాళ్ళ కుటుంబాలను అర్థం చేసుకొని, అయ్యా మీకు ఏదైనా నష్టం జరిగితే మీ కుటుంబాలు నష్టపోతాయి, మంచి ప్రభుత్వం మీద చెత్త వేయొద్దండి, మీరు మీ వయసుకి మించి మాట్లాడొద్దండి, అభివృద్ధి చేసే వాళ్ళని విమర్శించొద్దని కూడా బీసీల తరఫున తెలియజేసుకుంటున్నాం. న్యాయపరంగానే యాక్షన్ తీసుకుంటాం. మీరు తప్పు చేస్తే మీ కుటుంబాలు ఇబ్బంది పడతాయి. అనేక నాయకుల్లో ఎవరు కనబల్లా. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తేనే వైఎస్ఆర్సీపీ వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులు కనబల్లా, సొంత చెల్లి అమ్మ కనపడలా. జగన్మోహన్ రెడ్డికి తొత్తుగా మాట్లాడిన బడా నాయకులు కూడా జైలుకు పోయినారు, కొన్ని మంది కనపడలా. మరీ కొందరు మాట్లాడే వాళ్ళకి మా బీసీల తరపున సూచిస్తున్నాం, జాగ్రత్తగా అభివృద్ధి గురించి తప్పుదోవ పట్టించే మాటలు మాట్లాడితే జైలుకు పోతారని కూడా న్యాయపరంగా యాక్షన్ తీసుకుంటామని తెలియజేసుకుంటున్నాం. మంచి బడ్జెట్, మంచి ప్రభుత్వం, మంచి పరిపాలనను స్వాగతించాలి, ఈ పరిపాలన కొనసాగించాలి. ప్రజలు 5 ఏళ్ళు పరిపాలించమని చంద్రబాబు నాయుడికి ఓటేశారు. ఆ ప్రభుత్వం కావాలంటే ఇంకా కొనసాగిస్తారు, వద్దనుకుంటే నిర్ణయం తీసుకుంటారు. మీ ప్రభుత్వం వద్దనుకున్నప్పుడు 5 ఏళ్ళు ఓపిక పట్టి చూడాలని కూడా తెలియజేసుకుంటున్నాను. ఈ జిమ్మిక్కులన్నీ పక్కన పెట్టి, ఈ నాటకాలన్నీ పక్కన పెట్టాలని కూడా తెలుగు యువత తరపున ఒక డైరెక్టర్గా కూడా తెలియజేసుకుంటున్నాను. జై బీసీ. 100 కోట్ల రూపాయల విలువ చేసే మంగళం డిపోకు చెందిన 10 ఎకరాల స్థలాన్ని పూణేకి చెందిన పినాకిల్ సంస్థకు అమ్మే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఎవరిచ్చారని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కందారపు మురళి తీవ్రంగా ప్రశ్నించారు. మంగళవారం మంగళం డిపోను సిఐటియు జిల్లా అధ్యక్షుడు జయచంద్ర, కోశాధికారి ఈఎస్ కుమార్లతో కలిసి ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా కార్మికులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. రాష్ట్రంలో దాదాపుగా 20,000 కోట్ల రూపాయల విలువ చేసే ఆర్టీసీకి సంబంధించిన స్థిర ఆస్తులను ప్రైవేటు పరం చేయడానికి కూటమి సర్కారు తీసుకున్న నిర్ణయాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని, కార్మికులంతా ప్రజల మద్దతుతో ఐక్య పోరాటం చేస్తే భవిష్యత్తు తరాలకు ఆర్టీసీ ఆస్తులను నిలిపిన వారమవుతామని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కందరపు మురళి కార్మికులకు పిలుపునిచ్చారు. సంఘటిత పోరాటమే మార్గమని, కార్మిక సంఘాలు, డిపోల యూనియన్లు అన్నీ కలిసి ఒక్కతాటిపైకి వచ్చి ప్రైవేటు పరం కాబోతున్న ప్రజలకు సంబంధించిన ఆర్టీసీ ఆస్తులను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఆర్టీసీ ఆస్తులను కాపాడడానికి కార్మికులు చేసే పోరాటానికి పూర్తిస్థాయి మద్దతు సిఐటియు తరపున అందిస్తూనే కార్మికుల వెంట నిలబడి పోరాడుతుందన్నారు. ఈ సందర్శన కార్యక్రమంలో ఏఎస్డబ్ల్యూఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎన్ఎస్ మన్యం, జిల్లా ప్రధాన కార్యదర్శి కుమార్, ఎస్డబ్ల్యూఎఫ్ మంగళం డిపో అధ్యక్షులు మురళి, జన విజ్ఞాన వేదిక కార్యదర్శి రెడ్డప్ప, మంగళం డిపో సిబ్బంది, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో 750 ఎలక్ట్రిసిటీ బస్సులు ఉన్నాయి, ఎలక్ట్రిక్ బస్సులు ఉన్నాయి. ఇంకొక 1050 బస్సులు కొనాలనేది ప్రభుత్వానికి ఉన్నట్టు మొదటి దశలో 750 బస్సులు వచ్చినాయి. మనకు కూడా ఉన్నాయి, మీకు అందరూ కూడా తెలుసు. 750 బస్సులు ఫస్ట్ ఫేజ్ అయింది. సెకండ్ ఫేజ్ లో 1050 బస్సులు. థర్డ్ ఫేజ్ లోకి వచ్చేటప్పటికి 3000 బస్సులు ఆంధ్ర రాష్ట్రం మొత్తం
3000 బస్సులతో నింపేసి ఈ బస్సులన్నీ అదృశ్యం అయిపోవాలి. డీజిల్తో నడిచే బస్సు ఒక్కటి కూడా ఉండకూడదు. 2029 నాటికి ఒక జీవో ఇచ్చారు. 24వ సంవత్సరంలో 88 జీవో నెంబర్ అది. ఆ జీవోలో 2029 నాటికి ఆంధ్ర రాష్ట్రంలో పర్యావరణం దెబ్బతినకుండా ఉండడం కోసం మొత్తం డీజిల్ బస్సు అనేది లేకుండా ఎలక్ట్రిసిటీ బస్సులతో నింపేయాలనేది ఆ జీవోలో ఉన్నటువంటి సారాంశం. ఆ ప్రయత్నం ప్రారంభమైంది. ఫస్ట్ ఫేజ్లో 750 బస్సులు కొన్నారు. అప్పటికేం పెద్ద తిల్లే. ఏదో పూణేలో ఉన్నటువంటి పినాకిల్ అనే ఒక కంపెనీకి ఆర్డర్ ఇచ్చారు. సరే ఎవడో ఇచ్చినాడు కొంటాడు అని చెప్పారు. ప్రైమ్ మినిస్టర్ ఈ పథకం అని చెప్పేసి PME పథకం అని ఒక పథకాన్ని ప్రకటించి ఆ పథకంలో భాగంగా దేశమంతటా విద్యుత్ బస్సులు కొనుగోలు చేయాలి అని చెప్పి ఆడ డైరెక్షన్ ఇస్తే ఈయన వెంటనే ఒక జీవో ఇచ్చేసి మన రాష్ట్రంలో కూడా మొత్తం కొనండి. ఎవరు కొనాలా? ఆర్టీసీ కొనండి. ఆర్టీసీ కొంటే మేమంతా సమర్థిస్తాం. ఈడ ఆర్టీసీ ఈ స్థలాన్ని అంతా కూడా నువ్వు ఛార్జింగ్ పాయింట్లు పెడతావా, లేకపోతే ఇంకేమన్నా పాయింట్లు పెడతావా, నువ్వేమన్నా చేయాలంటే చెయ్యి. నువ్వు 3000 కాకపోతే 5000 బస్సులు కొనావు. ఎవడొద్దంటాడు? ఎవడో పినాకిల్ అనే కంపెనీ పూణే వాడికి ఇచ్చారు కాబట్టి వాడంతా కూడా సప్లై చేస్తున్నాడు కాబట్టి సప్లై చేస్తే వాడైనా కొనుక్కోమను స్థలము. ఆర్టీసీ స్థలాలు ఎందుకు ఇవ్వాలనేది మనం మాట్లాడుతున్నది. 20,000 కోట్ల రూపాయలు విలువ చేసే ఆర్టీసీ స్థలాలన్నింటినీ కూడా ఈ పినాకిల్ అనే కంపెనీకి అప్పజెప్పడం కోసం పథకం ప్రకారం ఇదంతా కూడా నిన్న మొన్నటిదాకా చెప్తా ఉంటే అది నిజమా కాదా రకరకాల అనుమానాలతో జనం అంతా ఉండేవాళ్ళు. ఇప్పుడు లేటెస్ట్ గా మొన్న ఒక సర్క్యులర్ ఇచ్చింది గవర్నమెంట్. 45 రోజుల్లో 4 డిపోల్ని పూర్తిగా ఖాళీ చేసి అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ మొత్తాన్ని రకరకాల డిపోల్లో వాటిని సర్దుబాటు చేసి ఇది ఖాళీ చేసి పినాకిల్ కంపెనీకి అందించండి అనేది దాంట్లో సర్క్యులర్ లో ఉన్న సారాంశం. అప్పుడు కానీ అర్థం కాల ఈ తీవ్రత చాలా మందికి. ఇది నిజమా అబద్ధమా అని చెప్పి అనుకుంటా ఉన్నారు చాలా మంది. మేము కూడా అంత సాహసం చేస్తుందా ప్రభుత్వం అనుకుంటాం. 4 డిపోలు, నెల్లూరు డిపో, విద్యాధరపురం అనే ఒక డిపో, అదే మాదిరి గుంటూరు డిపో, ఇక్కడ మంగళం డిపో, నెల్లూరు 1 డిపో, 2 డిపో. అంటే ఎవడిచ్చాడు మీకు ఈ అధికారము? ఇంకొక 6 గ్యారేజీల్లో సగం గ్యారేజ్ వాడికి అప్పచెప్పాలంట. అంటే ఫస్ట్ ఫేజ్ లో నువ్వు ఒక 12 డిపోల్ని పూర్తిగా కొంతమందికి ఇచ్చేసి మళ్ళా సగం ఇచ్చేసి ఎవడికి ఇస్తా ఉన్నాడు? ప్రభుత్వానికి ఏమైనా ఇస్తానారా? ఆర్టీసీకి ఇస్తానారా? ఆర్టీసీకి ఇస్తే మనందరూ సమర్థిద్దాం. ఆర్టీసీకి ఇచ్చేదేమో ఆర్టీసీదే కదా. కాబట్టి ఇక్కడైనా నువ్వెవడో ప్రైవేట్ కంపెనీ వాడికి ఇక్కడ ప్రజల సొత్తు. ఇది ఆర్టీసీ అంటే ప్రజల సొత్తు, కార్మికుల సొత్తు, ప్రభుత్వ సొత్తును దానం చేయడానికి ఎక్కడ మీకు హక్కు ఇచ్చారు? ఈ మధ్యలో విశాఖపట్నంలో మన ముఖ్యమంత్రి గారి తనయుడు మంత్రి లోకేష్ గారు చెప్తా ఉన్నారు, ఎకరా భూమి 99 పైసలకి ఇస్తామయ్యా, మా ఇష్టం అయ్యా అని అంటున్నాడు. మీ స్థలం అయితే ఇచ్చేయి. నారావారిపల్లిలో మీకేమైనా స్థలం ఉంటే మీరు ఇచ్చేయండి, లేదంటే ఇంకేమైనా మీకుంటే ఇచ్చేయండి. ప్రజల సంపదని మీరు ఇవ్వడానికి మీరెవరు? ఆర్టీసీ సంపదని ఆ పూనా కంపెనీకి ఇవ్వడానికి మీరెవరు? మీకేం సంబంధము? ఇది తప్పు అని చెప్తాను. భారత చైతన్య యువజన పార్టీ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 22వ తేదీ విజయవాడ గుంటూరు హైవే నందు నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా నిర్వహించే బీసీ సింహగర్జనను జయప్రదం చేయాలని బీసీ సంఘర్షణ సమితి సభ్యులు పిలుపునిచ్చారు. నాగార్జున యూనివర్సిటీ దగ్గర బీసీవై పార్టీ నాయకత్వంలో బీసీల గర్జన నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే ఈరోజు బీసీల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఎప్పుడో 45 సంవత్సరాల క్రితం 45 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసినటువంటి బీసీ కమిషన్ను 1990లో బీపీ మండల్ నాయకత్వంలో అమలుపరిచినప్పటికీ కూడా ఈరోజు కూడా అమలు కానటువంటి పరిస్థితి చూస్తున్నాం. వాటంటిని సాధన కోసం ఎక్కడే కానీ ఏ రాజకీయ పార్టీ కూడా ఇప్పటికి కూడా ముందుకు వచ్చి వాటిని టచ్ చేసినటువంటి పాపాన పోలేదు. ఆ నేపథ్యంలోనే బీసీలకు రాజ్యాధికారం కావాలి, బీసీలకి అన్ని రంగాలలో ఆర్థిక రంగం కానీ, సామాజిక రంగం కానీ, రాజకీయ రంగంలో సమమైనటువంటి న్యాయం జరగాలనే ఉద్దేశంతో బీసీవై పార్టీని ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేసి దానికోసం బోర్ని రామచంద్ర గారు ముందుకెళ్తూ ఉన్నారు. ఆ నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరూ, ఎస్సీ ఎస్టీ మైనారిటీలు అందరూ కూడా కలిసి ఈరోజు ఈ రాష్ట్రంలో రేపు జరగబోయేటటువంటి బీసీ గర్జనకి హాజరు కావాలని చెప్పేసి బీసీ సంఘర్షణ సమితిగా
విజ్ఞప్తి చేస్తున్నాం. జై బీసీ. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనాలు సృష్టించడానికి ఓట్లు మావి సీట్లు మీవా అనే ప్రశ్నతో తలెత్తి మేమెంతో మాకంతా అనే వాటాని నిలదీసి అడగడానికి ఫిబ్రవరి 22 విజయవాడలో విజయవంతమైన సభ నిర్వహించబోతున్నది బీసీవై పార్టీ. ఇది బీసీల పక్షాన పోరాడడానికి నాందిగా ఈరోజు మనం చూడవచ్చు. కాబట్టి బీసీలందరూ కూడా మీరు ఏ పార్టీలోనే ఉండండి, ఎక్కడైనా ఉండండి, ఈ డిమాండ్లు అందరికీ కావాల్సిన డిమాండ్లు. బీసీ చట్టానికి రక్షణ కావాలని, రాజధానిలో 1000 ఎకరాలతో బీసీలకు వాటా ఇవ్వాలని, అనేక రకాల సంస్కరణలకి ఈ సభ నాంది పలకబోతోంది. కాబట్టి బీసీలారా, ఎస్సీ ఎస్టీ మైనారిటీ అందరూ కలిపి ఈ సభను విజయవంతం చేస్తే భవిష్యత్తు మీది మనది మనందరిదనే పిలుపుకి బోడే రామచంద్ర యాదవ్ గారు దృఢ నిశ్చయంతో కమిటీలను కూడా ఫామ్ చేసి ఈరోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా, రాష్ట్రమే కాదు ఇవాళ తెలంగాణలో కూడా కమిటీలు వేసి మొత్తం ముందుకెళ్తున్నారు. కాబట్టి బీసీలందరూ కూడా ఆలోచన చేయండి. ఇంతకాలం అందరికీ సేవ చేసాం, ఇప్పుడు మనకు మనం సేవ చేసుకునే అవకాశం మన దగ్గరకు వచ్చింది. కాబట్టి మనందరం వినియోగించుకుంటే మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఆలోచన చేసి 22వ తారీఖు విజయవాడ సభని జయప్రదం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. మేము బీసీ సంఘర్షణ సమితిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. తరపున బోడే రామచంద్ర యాదవ్ గారు బీసీ గర్జన ఏర్పాటు చేసి విజయవాడ నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా 22వ తేదీ భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు. దీనికి రాష్ట్రంలో ఉన్న బీసీ నాయకులందరూ సహకరించి, అలాగే తిరుపతి జిల్లా తరపున ప్రతి బీసీ నాయకుడు కంకణం కట్టుకొని ఈ సభని విజయప్రదం చేయాలని ఆశిస్తూ అఖిల భారత యాదవ్ మహాసంఘం ప్రచార కార్యదర్శిగా చాట మునిరాజా యాదవ్ నా పేరు. అందరూ కూడా తరలి వచ్చి జయప్రదం చేయాలని కోరుతున్నాం. చంద్రగిరి పట్టణంలోని బ్లూమింగ్ బర్డ్స్ పాఠశాలలోని సుమారు 200 మంది విద్యార్థులు వివిధ రకాల పరిశోధనాత్మకమైన ప్రాజెక్టులు ప్రదర్శించారు. పాఠశాల చైర్మన్ హితేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులలోని నైపుణ్యాన్ని వెలికి తీయడానికి ప్రతి ఏటా ఈ కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. విద్యార్థులు ఈ ప్రదర్శన చేపట్టడం ద్వారా వారిలో ఆత్మస్థైర్యం నింపడంతో పాటు ఆటుపోట్లను ఎదుర్కొనే స్థాయికి ఎదుగుతారని అన్నారు. విభిన్నమైనటువంటి ప్రాజెక్టులతో విద్యార్థులు రావటం తనను ఆశ్చర్యపరిచిందని తెలిపారు. ఇందులో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలలో నిలిచిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలతో పాటుగా నగదు బహుమతిని కూడా ప్రకటించామని ప్రిన్సిపల్ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. ఈ సమ్మిట్లో సావిత్రి హాస్పిటల్ వారి సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. తిరుపతి ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజీ విద్యార్థులు నిన్న విడుదలైన 2026 జేఈఈ మెయిన్ సెషన్ 1 ఫలితాల్లో మెరుగైన ప్రదర్శన కనబరిచారు. విద్యార్థులు, అధ్యాపకులు మరియు తల్లిదండ్రులు కలిసి స్వీట్లు పంచుకుంటూ బాణసంచా కాలుస్తూ విజయోత్సవాన్ని జరుపుకున్నారు. విద్యార్థుల కష్టానికి తగిన ప్రతిఫలం దక్కిందని కళాశాల యాజమాన్యం హర్షం వ్యక్తం చేశారు. నిన్న ఎన్టీఏ వాళ్ళు విడుదల చేసినటువంటి 2026 జేఈఈ మెయిన్స్ ఫేజ్ 1లో తిరుపతి ఎన్ఆర్ఐ విద్యా సంస్థలకు సంబంధించినటువంటి విద్యార్థులు ఓసీ విభాగంలో అత్యధికమైనటువంటి పర్సంటేజ్లు సాధించి ఈ ప్రాంతాల్లో ఓసీ విభాగంలో మొదటి స్థానాల్లో నిలబడ్డారు. వాళ్ళకి మొన్న ఎగ్జామ్లో ఫేజ్ 1లో వడవాలపేట స్కూల్లో చదువుకున్నటువంటి విద్యార్థి పి వికాస్ అనేటువంటి ఈ బాబు 99.325% ఈ ప్రాంతంలో ఓసీ విభాగంలో ప్రథమ స్థానంలో ఉన్నారు. అట్లనే కార్తీక్ అనేటువంటి బాబు 91.3%తో ఓసీ విభాగంలో ఈ ప్రాంతంలో ముందంజలో ఉన్నారు. వీళ్ళకి, వీళ్ళ తల్లిదండ్రులకి, వాళ్ళ స్కూల్ యాజమాన్యాలందరికీ కూడా ధన్యవాదాలు. ఇదంతా ఎలా సాధ్యం అంటే గత 2 సంవత్సరాలుగా మేము గుంటూరు సెంట్రల్ ఆఫీస్కి సంబంధించినటువంటి టీం అందరం ఇక్కడే ఉండి ప్రత్యేకంగా వీళ్ళ మీద శ్రద్ధ పెట్టి దాదాపు 125 గ్రాండ్ టెస్టులు, వీక్లీ టెస్టులు, ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసి సెలవులు లేకుండా, సంక్రాంతి, దసరా సెలవులు కూడా లేకుండా పిల్లలందరినీ కూర్చోబెట్టి చేసుకోవటం వల్ల సాధారణ గ్రామీణ ప్రాంతాల్లోంచి వచ్చినటువంటి విద్యార్థి అయినా కూడా అతనికి అద్భుతమైనటువంటి ఫలితం సాధించారు. ఫేజ్ 2లో ఇంతకన్నా బెటర్ రిజల్ట్ని ఇచ్చి ఐఐటీల్లో కూడా మేము
ప్రవేశానికి ఈ సంవత్సరం నుంచి మొదలు పెడతాం. దీనంతటికీ మా యొక్క ప్రోగ్రామ్ ఏంటంటే సూపర్ 40 ఎన్ఆర్ఐ డైమండ్స్ అని కేవలం సెక్షన్కి 40 తీసుకుంటున్నాం. ఎన్ఆర్ఐ డైమండ్స్ సూపర్ 40 సెక్షన్ అన్నమాట. ఆ సెక్షన్కే నిష్ణాతులైన అధ్యాపక బృందం మీ చుట్టూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా చాలా 20 నుంచి 25 సంవత్సరాల అనుభవంతో ఈ ప్రాంతంలో పనిచేసినటువంటి స్టాఫ్తో మేము పక్కా ప్రణాళికని అమలుపరిచి విజయాన్ని సాధించాము. ఈ రోజుల్లో ఒక మామూలు విద్యార్థి, సాధారణ విద్యార్థికి ఐఐటిలో ఈ టైప్ ఆఫ్ ర్యాంకు రాయలసీమలోనే కాదు తిరుపతిలో కూడా సెకండ్ ర్యాంక్ వచ్చింది. అక్కడ స్కూల్ లెవెల్ నుంచి ఫౌండేషను ఆబ్జెక్టు కఠోర శ్రమ వల్ల వచ్చింది. కానీ 2 సంవత్సరాల్లోనే కేవలం మా ప్రోగ్రాం వల్ల, మా ప్లానింగ్ వల్ల, మా టీచింగ్ స్టాఫ్ వల్ల, వీళ్ళందరి కష్టం వల్ల, బాబు కూడా కష్టపడి చేయటం వల్ల వీళ్ళందరికీ ఈ ర్యాంకు రావటం సాధ్యమైనది. నేను విశ్వాని స్కూల్ అని మా ఊర్లోనే ఒక చిన్న ప్రైవేట్ స్కూలు, ఆ స్కూల్లో చదువుకున్నాను. అక్కడ మా ప్రిన్సిపల్ సారు ఈ కాలేజ్ గురించి చెప్పడంతో ఇక్కడ చేరాను. ఇక్కడ ఫస్ట్ ఇయర్ బాగానే లాక్కొచ్చారు, కానీ జేఈ మెయిన్స్లో పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. నేనే ఫస్ట్ ఇయర్ అంతా ఐబీ మీద, మిగతా ఎగ్జామ్స్ మీద ఫోకస్ చేస్తూ ఉన్నాను. అప్పుడు ఫ్యాకల్టీ కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు. సెకండ్ ఇయర్కి వచ్చిన తర్వాత కంప్లీట్గా జేఈ మెయిన్స్ మీద ఇంట్రెస్ట్ పెట్టాను. అసలు ఒక 7 నెలల పాటు కంటిన్యూస్గా అసలు లీవ్లే లేకుండా అందరు టీచర్స్ వచ్చారు. ప్రతి ఒక్కరు రాత్రి 10 దాకా, మార్నింగ్ 6 నుంచి రాత్రి 10 దాకా క్లాసెస్ చెప్పారు. అది మళ్ళీ చాలా ఎగ్జామ్స్ కండక్ట్ చేశారు. తిరుపతిలోని అంకాల పరమేశ్వరి ఆలయ పాలక మండలి సభ్యురాలుగా నియమితులైన తిరుపతికి చెందిన భాగవతుల జయలక్ష్మికి ఘన సత్కారం లభించింది. కళాకారులు, రిటైర్డ్ ఉపాధ్యాయులు, టీడీపీ టీఎన్టీయూసీ తిరుపతి అధ్యక్షులు కస్బా పద్మనాభం ఆధ్వర్యంలో పలువురు కళాకారులు భాగవతుల జయలక్ష్మిని దుశ్శాల్వాతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. అంకాల పరమేశ్వరి ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. అమ్మవారి ఆశీస్సులతో మరిన్ని పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్, సభ్యులు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, లోక ప్రభాకర్ నాయుడు, పోలే జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. భాగవతుల జయలక్ష్మి గారు తిరుపతి అంకాలమ్మ గుడికి మెంబర్ అయినారు. వారికి ఆ అంకాలమ్మ సదా కాపాడాలండి. ఓం త్రయంబకం యజామహే సుగంధి పుష్టివర్ధనం ఓర్వార్కమివ బంధనాత్ ముచ్చయ మామృతం. ఆమె అంకాలమ్మ ఈశ్వరుని స్వరూపం. ఆమె అటువంటి గుడికి ఆమె మెంబర్ అయిన దానికి తిరుపతి ప్రజలకి అందరికీ కూడా ఆ అంకాలమ్మ మేలు చేయాలని కోరుకుంటున్నాను. కళ్ల ముందే గంగ పర్వళ్లు తొక్కుతున్నా గొంతు తడుపుకోవటానికి చుక్కనీరు దొరకని దుస్థితి. తిరుపతి అర్బన్ పరిధిలోని సెట్టిపల్లిలో తాగునీటి ఎద్దడి పతాక స్థాయికి చేరిందే. సుమారు 800 కుటుంబాలు బిందెకు నీరు కోసం కిలోమీటర్ల మేర క్యూలైన్లు కట్టాల్సిన పరిస్థితి నెలకొంది. జిల్లా కలెక్టరేట్లోని ఓ అధికారి నిర్లక్ష్యం వల్లే తమకు ఈ శాపం చుట్టుకుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. పగిలిన పైప్ లైన్లు, రోడ్లపై వృధాగా పారుతున్న నీరు నేటి వృధా నేపటి వ్యధగా మారుతుంది. ఖాళీ బిందెలతో దీనంగా ఎదురు చూస్తున్న మహిళలు. ఇది తిరుపతి నగరానికి ఆనుకుని ఉన్న సెట్టిపల్లి గ్రామ ప్రస్తుత దృశ్యం. గత ప్రభుత్వ హయాంలో పంచాయతీగా ఉన్న సెట్టిపల్లిని మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేశారు. నగరంలో కలిస్తే కష్టాలు తీరుతాయని ఆశించిన జనానికి ఇప్పుడు చుక్కనీరు కూడా గగనమైంది. గ్రామం మీదుగా వెళ్లే తెలుగంగా ప్రధాన పైప్ లైన్ నుంచి నేరుగా వాటర్ ట్యాంకు కనెక్షన్ ఇచ్చారు. అయితే శాశ్వత ప్రాతిపదికన ప్రత్యేక పైప్ లైన్ వ్యవస్థను ఏర్పాటు చేయకపోవడంతో పంపిణీలో తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. దీనివల్ల ఊరిలో కొన్ని ఇళ్లకు నీరు అందుతుంటే మరికొన్ని ఇళ్లకు ఎండిన గొట్టాలే దర్శనమిస్తున్నాయి. ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు గడుస్తున్నా అభివృద్ధి హామీలు నీటి మూటలుగానే మిగిలిపోయాయని గ్రామస్తులు మండిపడుతున్నారు. ముఖ్యంగా జిల్లా కలెక్టరేట్లోని ఓ డిప్యూటీ తహసీల్దార్ వ్యవహారాల శైలిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సదరు అధికారి ఒత్తిడి వల్లే మున్సిపల్ సిబ్బంది ఈ సమస్యను కావాలని నిర్లక్ష్యం చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. పైప్ లైన్ లీకేజీల వల్ల నీరు రోడ్ల పాలవుతున్న స్థానిక నీటి సరఫరా సిబ్బంది పై అధికారులకు సమాచారం అందించడం లేదని గ్రామస్తులు ధ్వజమెత్తుతున్నారు. మేము దాహంతో అలమటిస్తున్నామని, మా బాధలు ఎవరికి చెప్పుకోవాలి అంటూ ఆ గ్రామస్తుల మహిళలు రోడ్డెక్కారు. పైప్ లైన్ మరమ్మతులు చేయమని అడిగితే స్పందన లేదని, మెయిన్ లైన్ నుంచి కనెక్షన్ తీసుకోవచ్చా అని మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు తీసుకోవచ్చని చెప్పడం అతిశయోక్తని, అధికారులు బాధ్యతారాహితంగా సమాధానం చెప్పడంపై
తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. అంతేకాదు నీళ్లు వదలాలి అంటే ఏ అర్ధరాత్రిలో ఈ నీటిని వదులుతున్నారంటే అధికారులు సిబ్బంది నిర్లక్ష్యం మనకు ఇట్టే తెలుస్తుంది. సెట్టిపల్లిలో పరిస్థితి చూస్తుంటే నోరున్నా పలకలేని నీరున్నా తాగలేని చందంగా మారింది. ఇప్పటికే నీటి ఎద్దడితో సతమతమవుతున్న ప్రజలు రానున్న వేసవిని తలుచుకుని వణికిపోతున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి క్షేత్రస్థాయిలో పర్యటించాలని, ప్రత్యేక పైప్లైన్ ఏర్పాటు చేసి లీకేజీలను అరికట్టాలని సెట్టిపల్లి వాసులు డిమాండ్ చేస్తున్నారు. ఈరోజు ఇంతమంది మహిళలు నీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నారంటే ఇప్పుడున్న అధికారులు వైఫల్యం అని క్లియర్గా తెలుస్తోంది. మన వాళ్ళు చెప్పడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు కొంచెం వాటర్ కలుషితమై బురద నీళ్ళు వస్తుందని ఫోటోలు పెట్టినా కూడా అతను తెలుగుగంగకు సంబంధించిన వాసు అని ఆయన పట్టించుకోకుండా ఏనో ఏమనుకుంటాను నాకు తెలిసి ఆయన పట్టించుకోకుండా ఆయనకి తొత్తులుగా ఉన్నట్టు లేదంటే వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళకి మాత్రం వాటర్ లైన్ మెయిన్ లైన్లో ఇవ్వడం అనేది చాలా దారుణం. ఇది ఆ విధంగా ఇవ్వడం వల్ల ఒకరు ఇద్దరికి అతను న్యాయం చేస్తుండొచ్చినా కానీ ఇంత గ్రామానికి అన్యాయం జరిగినట్టు అవుతోంది. కాబట్టి ఈ వాసు గారికి కూడా తెలియజేయడం, పత్రికాముఖంగా తెలియజేయడం ఏంటంటే అటువంటి దొంగ కనెక్షన్లు కానీ మెయిన్ లైన్లు ఇవ్వడం కానీ అవన్నీ లేకుండా సమానంగా గ్రామంలో అందరూ సమానమే, అందరికీ నీళ్లు పోవాలనే ఉద్దేశంతో ఎక్కడ కానీ పైప్ లైన్ లీకేజ్ వచ్చినా ఇమీడియట్లీ దాన్ని సాల్వ్ చేసే విధంగా చేసుకుంటూ ఇప్పుడు ఆ మెయిన్ లైన్లో నుంచి ఎవరికి కనెక్షన్లు ఇవ్వకుండా చూడాలన్నది మా గ్రామంలో ఉన్న ప్రజలు ప్రతి ఒక్కరికి ముఖ్య ఉద్దేశం. చాలామంది ఇక్కడ ఉన్న ఆడవాళ్ళు పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక పక్క దొంగల భయం, ఒక పక్క రాత్రిలో మేలుకొని నీళ్లు పట్టుకోవాలి. ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం చూపే విధంగా ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వ రాజకీయ నాయకులు కానీ వీళ్ళందరూ కూడా కృషి చేయాలనేది మా సెట్టిపల్లి యొక్క విన్నపం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రోడ్డు భద్రతపై ప్రత్యేక దృష్టి సారించి రహవీర్ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగిందని చిత్తూరు జిల్లా ఉప రవాణా శాఖ అధికారి గంగా నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం చిత్తూరు డీటీసీ కార్యాలయంలో గంగా నిరంజన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు అనేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. గతంలో రోడ్డు ప్రమాదాలు జరిగిన సందర్భంగా ఎవరైనా సహాయ సహకారాలు అందిస్తే వారిపై కేసులు నమోదవుతుందని, కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుందని, అభద్రతా భావం ఉండేదని అన్నారు. దీంతో ప్రమాదాలకు గురైన క్షతగాత్రులను పట్టించుకోకుండా వెళ్లిపోయేవారు. దీంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రహవీర్ అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి సహాయం చేసిన వారికి 25,000 నగదు పారితోషికంతో పాటు ప్రశంసా పత్రాన్ని ఇచ్చే విధంగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. మన కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వాలు రహదారి భద్రత కోసము వినూత్నమైన చర్యలు చేపట్టడం జరిగింది. దీనిలో భాగంగా రీసెంట్ గా రహవీర్ అనగా రహదారి వీరులు అనే ఒక కొత్త పథకాన్ని ప్రారంభించడం జరిగింది. దీనిలో భాగంగా ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగితే వెంటనే ఆ యాక్సిడెంట్ జరిగిన బాధితులకు సహాయ సహకారాలు అందించడం, అంటే 108 అంబులెన్స్ కాల్ చేయడము, లేకపోతే వీళ్ళని స్వయంగా హాస్పిటల్ తీసుకెళ్లడము, లేకపోతే వాహనాల్లో చిక్కుకున్న వారిని బయటకు తీయడము, ఇలాగా ఏదైనా సహాయం చేసి అటువంటి వాళ్ళకి మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 25,000 రూపాయలు నగదు పురస్కారం ఇవ్వడం జరుగుతుంది. వారితో పాటు ఒక ప్రశంసా పత్రం కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎవరైతే అలా సహాయం చేశారో వాళ్ళ పేరు కూడా మనకు ఎక్కడ చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అలాగే వాళ్ళు లీగల్ మెడికల్ కేసెస్ లాంటివి కూడా, అంటే కోర్టులో తిరగడము, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగడం లాంటివి కూడా ఏవి లేకుండా వాళ్ళకి రక్షణ కల్పించడం జరుగుతుంది. అలాగే వాళ్ళు ఎవరైతే అలా రక్షించారో వాళ్ళు ఒక పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర కానీ, ఎంఆర్ఓ దగ్గర కానీ, లేదా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ దగ్గర కూడా వాళ్ళ పేరు నమోదు చేసుకునేలా అది రోడ్ సేఫ్టీ కమిటీ ఉంటుంది. ఆ రోడ్ సేఫ్టీ కమిటీ ఏంటంటే, రోడ్ సేఫ్టీ కమిటీ కలెక్టర్ సార్ చైర్మన్ ఆధ్వర్యంలో వాళ్ళ పేర్లు అప్రూవ్ చేసి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కమిషనర్ గారికి పంపడం జరుగుతుంది. కమిషనర్ గారు అవన్నీ పరిశీలించిన తర్వాత డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లో 25,000 అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇది ప్రజలందరూ కూడా ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగేలా వాళ్ళు ఒక మానవత దృక్పథంతో సహాయ సహకారాలు అందించి ఈ పురస్కారాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం. అవును, ఏంటంటే మనకు రహదారి ప్రమాదాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దారిలో వెళ్ళే వాళ్ళు ఎవరైనా కావచ్చు, మనం వాళ్ళకి సహాయం అందించిన వాళ్ళకు ఇది దీనికి ఎలిజిబిలిటీ వస్తుంది. ముందు ఏంటంటే ఇది గుడ్స్ సమారిటైన్ పాలసీ అని ముందు ఉన్నది. ఇప్పుడు దాన్ని ముందు 5,000 రూపాయలు నగదు అలాగే ప్రశంస పత్రం ఇచ్చేవాళ్ళు. ఇటీవల దాని ప్రభుత్వము 25,000 రూపాయలకు పెంచడం జరిగింది. జిల్లాలో 25 బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి. వాటిని ఏంటంటే మన రోడ్ సేఫ్టీ కమిటీలో ఎప్పటికప్పుడు వాటిని చర్చించి, కలెక్టర్ సార్ ఆధ్వర్యంలో చర్చించి వాటిని ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్, అంటే నేషనల్ హైవే 69 కావచ్చు, నేషనల్ హైవే 42, అలాగే స్టేట్ హైవేలు ఉంటూ వాళ్ళకి మనము రికమెండేషన్స్ పంపించడం జరుగుతుంది కలెక్టర్ సార్. ఇప్పుడు ఆయా ప్లేసెస్లో ఎలాంటి రెక్టిఫికేషన్ చేయాలని పంపించి వాళ్ళు ఏంటంటే వాటిపైన
ఆ రెక్టిఫికేషన్స్ చేయడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు మొదటి విడత ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ చేసిన తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. మంగళం డిపోను ప్రైవేటు సంస్థకు అమ్మే హక్కు ఎవరిచ్చారు? ఉపసంహరించుకోకుంటే ప్రజా ఉద్యమం తప్పదు. రాష్ట్ర ప్రభుత్వానికి సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు కందరపు మురళి హెచ్చరిక. బీసీల సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ ఆనాడు ఎన్టీఆర్ నుండి నేడు సీఎం చంద్రబాబు లోకేష్లు కృషి చేస్తున్నారు. కొనియాడిన బీసీ నేతలు జగన్నాథం, పెరుమాల్ మధు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.